యేసుక్రీస్తు తనను తాను ఎక్కడా కూడా దేవుడు అని చెప్పలేదని, యెహోవా దేవుడు కూడా యేసును ఎక్కడా కూడా దేవుడు అని చెప్పలేదని చాలామంది అంటుంటారు. అయితే నేను ఈరోజు మీకు బైబిల్‌లో కొన్ని రిఫరెన్స్‌లు చూపిస్తాను. మొదటిది కొలస్సీలకు రాసిన పత్రిక 2 అధ్యాయం 9 వచనము. దేవుని సర్వ సంపూర్ణతయు అంతయు క్రీస్తులో శరీర రూపంగా నివసించుచున్నది. 1 తిమోతి 3 అధ్యాయం 16 వచనంలో దేవుడు శరీరంలో ప్రత్యక్షమై ఉన్నాడు అనేది చెప్తుంది. మత్తయి 1:23 ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు, దాని అర్థం దేవుడు మనతో ఉన్నాడు. మీరు నన్ను తెలుసుకున్న ఎడల నా తండ్రిని కూడా తెలుసుకొనుదురు. యోహాను సువార్త 14:7 యోహాను 8:58 యేసు వారితో చెప్పెను, నిజముగా నిజముగా మీతో చెప్పుచున్నాను, అబ్రహాము కలుగక మునుపే నేనే ఉన్నాను. నేనే ఉన్నాను అంటే నిర్గమకాండం 3:14లో యెహోవా చెప్పిన పేరు. తీతుకు 2 అధ్యాయం 13 మన మహనీయుడైన దేవుడు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమగల ప్రత్యక్షత కొరకు వేచున్నాము. యోహాను 10:33 యూదులు చెప్పారు, నీవు మనిషివై నిన్ను దేవుడు అనుచున్నావు, అందువలన మేము నిన్ను రాళ్లతో కొట్టుచున్నాము. రోమా 9:5 ఆయన